కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న బసవ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం. పూర్వం దీనిని కళ్యాణి అని పిలిచేవారు. 12వ శతాబ్దంలో గొప్ప సామాజిక సంస్కర్త బసవేశ్వరుని జ్ఞాపకార్థకం 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత దీనికి బసవ కళ్యాణ్ అని పేరు పెట్టారు. కుల వ్యవస్థను, విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ దేహమే దేవాలయమని ప్రచారం చేస్తూ లింగాయత మతానికి బీజాలు వేశారు. నేడు ఇది లింగాయత సంస్కృతికి మరియు చారిత్రక పర్యటనానికి ప్రధాన కేంద్రంగా ఉంది. పూర్వకాలం మనుషులు ఏ విధంగా జీవించేవారు, వారి దినచర్య, వారు చేసే వృత్తి, వాటికి సంబంధించిన పనిముట్లు, రాజులు వారు శిక్షించే శిక్షా విధానం, వైద్యం, విద్య, పండితులు, కుమ్మరివారు, చేనేతకారులు, వారి వస్త్రధారణ, వడ్రంగివారు, వ్యవసాయదారులు, వారు పండించే పంటా విధానం, ఇంకా ఎన్నో కుటీర పరిశ్రమలు చేసేవారు. వాటికి సంబంధించిన ప్రతి పనిముట్లు ఎంతో స్పష్టంగా, ఆకర్షణీయంగా, నేటి తరాల వారికి కళ్ళకు కట్టినట్లుగా శిల్పాల రూపంలో ప్రతి ఒక్కటి ఎంతో అందంగా నిర్మించబడ్డాయి. ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు, ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగారమొలుకు నాట్యాలు, నవరసాలొలికించు నగరానికొచ్చాము, కనులు లేవని నీవు కలతపడవలదు, కనులు లేవని నీవు కలతపడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. శిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదని సాస్వరములే పాడగా, కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు, కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు.
చెదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి నిజమునా జా